అందరికీ నమస్కారం అండి. ఆడపిల్లలకు రెండిళ్ళు ఉంటాయి. ఒకటి పుట్టిల్లు, రెండవది మెట్టినిల్లు. పెళ్లికి ముందు ఆడపిల్లలు పుట్టింట్లో ఉంటారు. వివాహం తర్వాత అత్తగారింట్లో ఉంటారు. అమ్మాయిలకు అత్తారింట్లో కంటే పుట్టింట్లో ఎక్కువ స్వాతంత్రం ఉంటుంది. పుట్టింటికి వెళ్ళాలి అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వారికి చాలా స్వాతంత్రం ఉంటుంది. వారేది చెప్పినా గూడా ఇంట్లో వాళ్ళు వింటూ ఉంటారు. ఏ వస్తువులు అడిగినా కాదనకుండా కొనిస్తారు. పెళ్ళై పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల అక్కడ అమ్మగారింట్లో ఏదైనా వస్తువు చూడగానే ఆ వస్తువు తమ ఇంట్లో లేకపోతే వెంటనే నేను ఈ వస్తువు తీసుకెళ్తా అని అడుగుతూ ఉంటారు. అయితే ఆడపిల్లలు కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి ఇంటికి తెచ్చుకోకూడదు. పుట్టింటి నుంచి పూజా సామాను, హారతి పళ్ళెము, దీపపు కుందులను తీసుకెళ్ళకూడదు. దీనివల్ల పుట్టింటి వారికి, మెట్టింటి వారికి కూడా నష్టం కలుగుతుంది. కావలసిన వస్తువులు కొనుక్కోవాలి గానీ పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు. తెలిసో తెలియకో ఇలా గనక ఈ వస్తువులు తీసుకెళ్ళినట్లయితే పుట్టింటి వారికి, మెట్టింటి వారికి గూడా నష్టం కలుగుతుంది. కాకరకాయ, మెంతికూర లాంటి కూరగాయలను గూడా తీసుకెళ్ళకూడదు. కనుక పుట్టింటి నుంచి వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు తీసుకెళ్ళినట్లయితే 2 కుటుంబాల వారికి మంచి జరగదు. పుట్టింటి నుంచి ఉప్పు, చింతపండు, పాలు, పెరుగు, చీపురు మొదలైన వస్తువులను కూడా అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు. కొన్ని వస్తువులు దొరక్కపోవటం వల్ల పుట్టింటి నుంచి తీసుకెళ్దామని ఆడపిల్లలు అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వస్తువులు పుట్టింటి నుంచి తీసుకెళ్ళినట్లయితే అనేక నష్టాలను ఎదుర్కోవటం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.